కడప జిల్లా వాసుల దశాబ్దాల కళ అయిన ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపాలెలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్మించనున్న రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించారు. 2 దశల్లో ఏకంగా 16,350 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ రూపుదిద్దుకుంటోంది. పర్యావరణ హితమైన గ్రీన్ స్టీల్ సాంకేతికతతో నిర్మించే ఈ భారీ పరిశ్రమ ద్వారా రాయలసీమ నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉండే ఒక రాజకీయ పార్టీ నాయకుడు మన ఈ జిల్లాలో ఉండే వ్యక్తి గంజాయి బ్యాచ్ ని వెనకానేసుకుని వచ్చే పరిస్థితి వస్తే బాధేస్తుంది. రౌడీజానికి నాంది పలికితే బాధేస్తుంది. పోలీసుల పైన దాడి చేస్తే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఎంత డబ్బులున్నా లాభం లేదు. మనందరికీ భద్రత ఉండాలి. మా ఆడబిడ్డ రోడ్డు మీదకి పోతే తిరిగి రాలేని పరిస్థితి వస్తే నేను ఎన్ని లక్షల తలసరి ఆదాయం సంపాదించినా అది నిరర్ధకం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా తిరిగి రావాలి, స్వేచ్ఛగా తిరగాలి. ఈ రౌడీజం పోవాలి, రౌడీ రాజకీయాలు పోవాలి. ఆ ద్వేయంతోనే